నుంచి వచ్చిందో తెలీదు, ఏం కావాలో తెలీదు, ఆస్పత్రికి ఎవరు తీసుకొచ్చారో తెలీదు. తెలిసిందల్లా ఒకటే, నన్ను మా మనవడు ఇప్పుడే వస్తానని ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడని చెప్తోంది. ఇది ఈ అవ్వ దీనస్థితి. 90 ఏళ్లు పైబడిన వృద్ధురాలని కూడా చూడకుండా ఈ అవ్వను వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డుపై వదిలేసి చేతులు దులుపుకున్నారు. పైగా 5 కొడుకులంట. ఈ కన్నీరు పెట్టించే ఘటన గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో చోటు చేసుకుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈమె పేరు కాసమ్మ. వయసు 90 ఏళ్లు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన కాసమ్మ గత 10 రోజులుగా గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉంటూ తన కుటుంబీకుల కోసం ఎదురు చూస్తుంది. కొన్ని రోజులుగా ఈ పెద్దావిడ్ను గమనించిన కొంతమంది, నీది ఏ ఊరమ్మా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. తనకు 5 కొడుకులని, తన మనవడు తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడని చెప్పింది. దుస్తులు కూడా సరిగా లేక చేతకాని స్థితిలో ఉన్న ఈ అవ్వను చూసి అంతా జాలి పడుతున్నారు. హాస్పిటల్ కి ఎవరు తోలుకొచ్చి ఈడనా ఈడికి ఎవరు తోలుకొచ్చారు తెలియదా? ఎంతమంది కొడుకులు? ఎంతమంది కొడుకులు? ఎంతమంది? నీకెంతమంది కొడుకులు? నీకు ఎంతమంది కొడుకులు? ఎంతమంది కొడుకులు? ఎంతమంది వెళ్ళారా? ఈ వయోవృద్ధురాలు గురించి కొన్ని వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో అధికార యంత్రాంగం స్పందించింది. ఈ అవ్వను గాంధీ ఆసుపత్రిలో చేర్పించి ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆ 5 కొడుకుల జాడ కోసం అధికారులు వెతుకుతున్నారు. ఈ వృద్ధురాలి కుటుంబ సభ్యుల సమాచారం ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ప్రస్తుతం కాసమ్మ బాగానే ఉన్నప్పటికీ తన పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె. తల్లిదండ్రులు తమ పిల్లలను కని పెంచి పెద్ద చేస్తారు. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి తమ జీవితాలనే అంకితం చేస్తారు. కానీ వృద్ధాప్యం వచ్చేసరికి వారికి ఆసరాగా నిలబడటానికి సంకోచిస్తారు. కొందరు పిల్లలు వారిని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కేవలం కాసమ్మ ఒక్కరి కథే కాదు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్షీణిస్తున్నాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం.